ముస్లింలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రార్థనలు జరిపారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణతో పాటు ఆత్మ పరిశీలనకు చోటు ఇవ్వడమే కాకుండా దేవునికి దగ్గరయ్యే సమయంగా రంజాన్ మాసం నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా మైనార్టీ సోదరులందరికీ కూడా అస్సలాము అలైకుం. పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ రంజాన్ మాసంలో ఆవిర్భవించడం, దాన్ని పురస్కరించుకొని ఈ రంజాన్ మాసం ఈ నెలలో 30 రోజులు కూడా ప్రతి మైనార్టీ సోదరులు కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఖురాన్ చదువుకుంటూ మసీదుల్లో నమాజులు చేసుకుంటూ ఆయురారోగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు కూడా కోరుకోవడం జరుగుతోంది. వారి యొక్క ఉపవాసం నెల రోజుల్లో గత సంవత్సరంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాడో అంతా తొలగిపోవాలని, ఈ సంవత్సరంలో మంచి జరగాలని అల్లాను వేడుకోవడం జరుగుతుంది. చాలామంది మైనార్టీ సోదరులు పెద్దవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవాభావంతో మైనార్టీ సోదరులు సేవలు చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా తో కలిసి ఈరోజు ఆహ్లాదంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరు సంతోషంగా అల్లా దేవునితో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమస్త 140 కోట్ల భారతీయ సోదర సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున, అదేవిధంగా ఆధ్యాత్మిక నగరం మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి తిరుపతి నగరవాసుల తరఫున అందరూ కూడా హృదయపూర్వక రంజాన్ ఈద్ ముబారక్ చెప్తున్నాం. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు ముగించుకొని ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ పర్వదిన సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరికి కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన శాంతి, కరుణ, సకల శుభాలు మన అందరి మీద కూడా కురవాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సంగమైనటువంటి పవిత్ర భారతదేశంలో మనమందరూ కూడా గడప లోపలే కులం మతం గడప దాడితే మనమందరూ కూడా సోదరులం, మనమందరూ కూడా ఒకే కుటుంబం. ఇక్కడ అన్ని పండుగలు, అన్ని ధర్మాలు కూడా మనవే. సమన్యాయం, సమధర్మం, సోదరభావం, సౌభ్రాతృత్వం, సర్వమత సమ్మేళనం, సమసమాజ స్థాపనే మనందరి ధ్యేయం. కాబట్టి భారతీయ సోదరులకు, వారి అందరి కుటుంబాలకు కూడా మరోమారు హృదయపూర్వకంగా